బౌన్సర్లకి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరి మీదైనా దాడులకి ప్రయత్నిస్తే మీ మీద కఠిన చర్యలు ఉంటాయి అంటూ బౌన్సర్లను ఉద్దేశించి సివి ఆనంద్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ మధ్య కాలంలో బౌన్సర్లు వారి పరిధిని దాటి కొంతమంది మీద దాడి చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే బౌన్సర్లకి సివి ఆనంద్ గారు అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరి మీదైనా దాడికి పాల్పడితే మీ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఎందుకు ఇచ్చారు వాళ్ళు వార్నింగ్? ఏ సందర్భంలో ఇచ్చారు? ఇంతకాలం పాటు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎందుకు స్పెసిఫిక్ గా ఇచ్చారు అని అంటే అల్లు అర్జున్ అరెస్టు, దాని పర్యవసానం, అల్లు అర్జున్ అరెస్ట్ క్రమంలో బౌన్సర్లు వ్యవహరించినటువంటి ఓవర్ యాక్షన్, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ప్రెస్ మీట్ లో బౌన్సర్ల గురించి వాళ్ళు మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ ని థియేటర్కి వెళ్ళినప్పుడు, సంధ్యా థియేటర్కి, ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బౌన్సర్లు అనేవాళ్ళు అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ని తోసి వేయటంతో పాటు అక్కడికి అల్లు అర్జున్ కలవడానికి ప్రయత్నించినటువంటి పోలీసుల మీద కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తించడంతో పాటు నెట్టేశారు అనేది గతంలో ఎన్నో జరిగినాయి. ఎన్నో ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో కానీ, ఎన్నో అంటే షాప్ ఓపెనింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో కానీ ఇటువంటి ఘటనలు కోకొల్లలు. అప్పుడు ఎప్పుడూ స్పందించినటువంటి సివి ఆనంద్ గారు ఇప్పుడు మాత్రమే ఈ అంశం మీద మాత్రమే బౌన్సర్లను ఉద్దేశించి ఎందుకు స్పందించారు? చచ్చిపోయారు కాబట్టి, సాగు బతుకుల మధ్య పిల్లోడు ఉన్నాడు, తల్లి చనిపోయింది కాబట్టి ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు దాడి జరిగితే స్పందించారా? దొంగను ఎవరన్నా పట్టుకుంటే నేను దొంగనే, ఆడిని కూడా ఎందుకు శిక్షించలేదు, వాడిని వదిలిపెట్టారు అని అంటే అది కుదరదు కదా. దాడి జరిగినప్పుడు, ఇప్పుడు సామాన్యుల మీద దాడి జరిగినప్పుడు మరి పోలీసు వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదా? చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? బౌన్సర్ల మీద, ఎవరి మీద? బౌన్సర్ల మీద కేసు పెడితే చర్యలు తీసుకుంటారు. కేసు పెట్టకుండా చర్యలు తీసుకోరు కదా. వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి కదా. పోలీసులు అంటే ఇక్కడ మొత్తం 130 కోట్ల మంది ప్రజలు ఉంటే 130 మంది కోట్లకి ఒక్కొక్క పోలీసు ఉన్నాడు కదా. మన యావరేజ్ మన పోలీసు చాలా అద్భుతమైనటువంటి పోలీసింగ్ మనది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసింగ్ అద్భుతమైనటువంటి పోలీసింగ్ అని చెప్పి భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైనటువంటి పోలీసులు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేస్తారు. కానీ మొన్న అల్లు అర్జున్ విషయంలో జరిగింది, అతను బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే బౌన్సర్లు ఉన్నటువంటి బౌన్సర్లు కూడా అనధికారికంగా పెట్టుకున్నాడు. అతను అధికారికంగా కొంతమంది పెట్టుకొని, అనధికారికంగా కొంతమందిని పెట్టుకొని ఆ రౌడీజం చేశారు. ఆ రౌడీజం చేసిన కారణంగానే ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. పోలీసుల్ని చేసుకునే అధికారం ఎవరు ఇచ్చారు బౌన్సర్లకి? పోలీసుల్ని, అలాగే సామాన్యుల మీద కూడా అసలు చేసుకునే అధికారం బౌన్సర్లకు ఎక్కడుంది? అదే విషయం చెప్పారు పోలీసులు. ఇప్పుడు సరే, సామాన్యుల మీద వాళ్ళు తోసేశారు, అదేదో సెలబ్రిటీ హోదా చెప్పి చేశారు చాలా సందర్భాల్లో. అంటే సెలబ్రిటీ అయితే సామాన్యులను తోసేస్తారా? అదే కదా పోలీసులు ప్రశ్నిస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీ అయినంత మాత్రం నువ్వు సామాన్యులు దోసేసి అందరి మీద దురుసుగా ప్రవర్తిస్తారా? మీరు దురుసుగా ప్రవర్తిస్తే మిమ్మల్ని చట్ట ప్రకారం మేము శిక్షిస్తాము. మీకు అసలు ఎవరైతే అపాయింట్ చేశారో, ఎవరైతే కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఈ బౌన్సర్ని మేపేటువంటి వాళ్ళు, లేదంటే బౌన్సర్లను తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అసలు ఈ బౌన్సర్లకు చట్టబద్ధత ఉందా? చట్టబద్ధ ఉందంటే నిన్న సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనకి ఏదైతే సెక్యూరిటీ వింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు కొన్ని కంపెనీల్లో సెక్యూరిటీ వాళ్ళు పెడతారు, ప్రైవేట్ సెక్యూరిటీ. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంస్థ రిజిస్టర్డ్ అయి ఉంటుంది. ఆ సంస్థ నుంచి ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు అపాయింట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేస్తే ఆ సంస్థను బాధ్యులను చేస్తారు. అలాగే ఈ బౌన్సర్లకు సంబంధించి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయని చెప్పి నేను సివి ఆనంద్ గారు చెప్పారు. కానీ అన్అఫిషియల్ గా చాలా ఉన్నాయి, అఫీషియల్ గా కొన్నే ఉన్నాయి. వీళ్ళు అన్అఫిషియల్ గా పెట్టుకొని రకరకాల పెట్టుకొని దురుసుగా ప్రవర్తిస్తున్నారు అందరి పట్ల. అసలు ఇప్పుడు పోలీసుల మీదే రివర్స్ అయ్యి పోలీసుల మీద చేసుకునే పరిస్థితి వచ్చింది. పోలీసింగ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో కనుక వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినా, లేదంటే పౌరుల మీద తీసుకున్నా, లేదంటే వాళ్ళు సెలబ్రిటీలు వస్తున్నారు మీరు పక్క జరగని అందరిని తోసేసి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. బౌన్సర్లు అనేవాళ్ళు
ముందు వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడిని ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఆ సంస్థకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండాలి, తర్వాత ఎవరైతే బౌన్సర్లు పెట్టుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీసుకి చెప్పాలి, మేము ఇంతమంది మేము బౌన్సర్లను పెట్టుకుంటాం, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటామని. నాకు డబ్బు ఉంది కదా, నేను సెలబ్రిటీని కదా అని చెప్పి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునేదానికి పోలీస్ చట్టంలోనే ఉంది. ఎందుకంటే పోలీసులు అందరికి భద్రత కల్పించలేని పరిస్థితి, ఎందుకంటే ఉన్న జనాభా ఎక్కువ, పోలీసులు తక్కువ. అందుకని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునేటువంటి వెసులుబాటు చట్టంలో కూడా ఉంది. ఓకే, అంటే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లు భద్రత కల్పించడంలో ఎవరినో నామ్స్ ఉంది. కానీ ఆ భద్రత ముసుగులో నెట్టివేయడం, తోసివేయడం, లేదంటే చేయి చేసుకోవడం, బెదిరించడం, మా 6 ప్యాక్ ఉంది, మేము ఎంత ఉంటాం అంత ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారు? పోలీసులు ఉంటారు కదా అక్కడ. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుందే పోలీసులు కొరత ఉన్న కారణంగా. ప్రైవేట్ సెక్యూరిటీ అనుమతి ఎవరు ఇస్తారు? పోలీసు వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు నువ్వు అఫీషియల్గా లెటర్ పెట్టాలి. నువ్వు లెటర్ పెట్టకుండా నా దగ్గర డబ్బు ఉంది, నా సెలబ్రిటీ హోదా ఉంది, నేను స్టేటస్ సింబల్గా నేను ఒక 20 మందిని పెట్టుకుంటాను అని అంటే ఇట్లాంటి పరిణామాలు జరిగినప్పుడు ఆ పెట్టుకున్న కూడా లోపలేస్తారు తీసుకెళ్ళి, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకుంటా అంటే నువ్వు పర్మిషన్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ సంబంధించి నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళని బాధ్యులు చేస్తారు. ఇప్పుడు అంటే బౌన్సర్లకు కూడా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి కదా? ఉంటాయి ఖచ్చితంగా. అంటే సామాన్యులు తోసివేయడం కానీ అవన్నీ ఉంటాయి. అసలు చేయి చేసుకోవడానికి లేదు కదా. ఇప్పుడు బౌన్సర్లు అనే వాళ్ళు చేయి చేసుకోవడానికి లేదు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఏదన్నా జరగడానికి జరిగితే అడ్డుపట్టడానికి తప్పితే ఇప్పుడు చట్టంలో ఏముంది, నీ దగ్గరికి నీ మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చారనుకో, నువ్వు అవతలని చంపేయచ్చు. ఎందుకు అంటే నీ ప్రాణానికి హాని జరుగుతున్నప్పుడు నువ్వు తిరగబడి చేయొచ్చు, చట్టమే చెప్తుంది అది. సో అలానే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి కొంతమంది ఎగబడి చూడటానికి వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రక్షణ కల్పించడానికి అంతే తప్ప నువ్వు గన్ తీసుకోవడానికి లేదు. పోలీసు వాళ్ళు గన్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా గన్ తీసుకుంటాను, పోలీసు వాళ్ళు లాఠీ తీసుకున్నారు కాబట్టి నేను కూడా లాఠీ తీసుకుంటాను, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా లాఠీ చార్జ్ చేస్తానంటే కుదరదు. వాళ్ళకి నామ్స్ ఉంటాయి, కొన్ని రోప్ ఒకటి వేసుకొని, తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడైనా ఒకవేళ ప్రమాదంగా ఉందనుకున్నప్పుడు నువ్వు పోలీసుకి సపోర్ట్ తీసుకోవాలి వాళ్ళు. అంతే తప్ప నేను చట్టాన్ని చేతిలో తీసుకుంటానంటే కుదరదు బౌన్సర్లకి. ఇప్పుడు మోహన్ బాబు విషయంలో ఏం జరిగింది, మోహన్ బాబు ఫ్యామిలీ విషయంలో ఆయన మనోజ్ ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు, విష్ణు ఇంకో బ్యాచ్ని తీసుకొచ్చాడు, వీళ్ళిద్దరు బాహాబాగి దిగారు. ఎవరు ఇచ్చారు రైట్? బాహాబాగి దిగమని రైట్ ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ ఇవ్వలేదు. దాన్ని ఉద్దేశించి నేను అడిగింది. ఇవ్వరు కదా, రైట్ లేదు వాళ్ళకి. అది నీకు అది కేసు అదే కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు కేసు కూడా మోహన్ బాబు కేసు కూడా అదే. ఇప్పుడు ఎందుకు బౌన్సర్లు తీసుకొచ్చి నువ్వు అడావట్ చేసినప్పుడు నీకు మీడియా షూట్ చేస్తే తప్పు పెట్టబడతాం. బౌన్సర్లను తీసుకొచ్చి నువ్వు బాహాబాగి దిగి ఒక భయానక వాతావరణం సృష్టిస్తుంటే మీడియా మరి చూస్తూ ఊరుకున్నది కదా. సో ఇలాంటిది ఇప్పుడు అందుకే సివి ఆనంద్ గారు చెప్పారు, బౌన్సర్లకి మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దు, మీరు ఏం చేయాలో అది చేయండి, మీకు ఏం చేయాలి, మీకు అతనికి ఏదో హెల్ప్గా ఉండాలి అంతే తప్ప మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి లేదు. ఆ చట్టాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినా లేదు పోలీసుల మీద చేయి చేసుకున్నా మీకు జైలు శిక్ష తప్పదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అలాగే అందరికి కూడా బౌన్సర్ వ్యవస్థకు కూడా టోటల్ బౌన్సర్ వ్యవస్థకి తర్వాత బౌన్సర్లను తయారు చేసిన సంస్థలకి ఆ వార్నింగ్ ఇచ్చారు. అంటే ప్రైమరీ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక పరిష్కారం రావాలంటే అది ముదరాలి. ఇప్పుడు కాయ రాలాలి అని అంటే పండాలి. ఒక సమస్య తీవ్రత వచ్చినప్పుడు అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కోసం వెతుకుతారు ఎవరైనా. సమస్యలు అనేవి సమాజంలో అనేక ఉంటాయి, మరి ఇన్ని సమస్యలను పట్టించుకోలేదు కదా, దీన్ని ఎందుకు పట్టించుకున్నారని అంటే ఆ సమస్య తీవ్రత ఒక పాయింట్ దగ్గర తీవ్రత తాలుస్తుంది. ఆ తీవ్రత దాల్చినప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపించాలి, లేకపోతే ప్రభుత్వం బదనాం అవుతుంది. బహుశా అందుకే సివి ఆనంద్ గారు రియాక్ట్ అయి ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.